దుర్యోధనుడు కనపడగానే పొంగిపోయినటువంటి శల్యుడు చటుక్కున మాట జారాడు. ఇంత గొప్పగా ఏర్పాట్లు చేశావు కదా, నీకేం కావాలి కోరుకోమన్నాడు. తను బయలుదేరింది ధర్మరాజు గారి దగ్గరికి. మధ్యలో ఏర్పాట్లు చేశాడని పొంగిపోయింది దుర్యోధనుణ్ణి చూసి. నీకేం కావాలి కోరుకోమన్నది దుర్యోధనుణ్ణి. ఇప్పుడు దుర్యోధనుడు తన పక్షాన యుద్ధం చేయమంటే అప్పటికి పొంగిపోయాడు కాబట్టి ముందు వెనకలు ఆలోచించాడు. అలాగే చేస్తానంటాడు. అదే కావాలి దుర్యోధనుడికి. ఆ బలహీనత తెలుసు కాబట్టే అప్పుడు ఎదురుపడ్డాడు. ఎలా అనుకున్నాడో అలాగే ఇంత గొప్పగా చేసావు, నీకేం కావాలన్నాడు. అనేటప్పటికి దుర్యోధనుడు అన్నాడు, ఓ మద్రపతి శల్యుడా, నువ్వు ఏ మాట అన్నావో ఆ మాట నిజం చేసుకో. ఆడిన మాట తప్పకూడదు కదా. నీ మనసు చాలా ఔచిత్య విరిగినటువంటి మనస్సు కాబట్టి నువ్వు నాకు మంత్రివి, నా యొక్క చతురంగ బలాల్ని నడిపించు, యుద్ధంలో నా వైపున యుద్ధం చెయ్యి.